ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. సద్గురువు శిష్యుని శ్రేయోభిలాషి. వారి బోధ మనసులోని చెడు నశింపచేస్తుంది, మంచిని ఆలోచింపచేస్తుంది, తద్వారా సత్ప్రవర్తన అలవాటు చేస్తుంది, మత సామరస్యం లభింపచేస్తుంది. దానివల్ల శిష్యుడు సమాజ సంక్షేమం, నిస్వార్థ సేవా తత్పరత పొందుతాడు. ఒక మహోన్నత వ్యక్తిగా రూపొందించబడతాడు సమాజంలో. అంతేకాదు, ప్రత్యేక స్థానాన్ని పొందుతాడు. సద్గురువులు వారి బోధల ద్వారా శిష్యులను అజ్ఞానపు జీవితం నుంచి అర్థవంతమైన జీవితం గడపడానికి మార్గం చూపిస్తారు. సద్గురు సాంగత్యంలో, వారి సన్నిధిలో, వారి సభలో శిష్యుడు పొందే లాభాలు ఇవి అవి ఇన్ని అన్ని అని చెప్పలేము. శిష్యుడు బ్రహ్మానందభరితుడవుతాడు. సద్గురువు అర్హుడైన శిష్యునికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందింపచేసి మహాశక్తిగా రూపొందింపచేసి యుగపురుషునిగా నిలబెడతాడు. మహాపండితుడు, తండ్రి గారు అయిన శ్రీ కేశవ సోమయాజి గారే తొలి గురువుగా, వారి మరణానంతరం శ్రీ యాదవ ప్రకాశ పండితుల గురుకులం చేరి వారికి శిష్యునిగా తరించి భాష్యకారులయ్యారు, యతిరాజులయ్యారు. ఎవరు? మన భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. వారిని వారి శిష్య పరంపర ఒక దివాకరుడిగా వర్ణిస్తారు. శ్రీ రామానుజాచార్యుల వారు ప్రవక్త, తత్వవేత్త. సమాజంలో ఆచార్యవరేణ్యునిగా అత్యున్నత పీఠం అధిరోహించిన యతిరాజు, భాష్యకారుడు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి సభ, వారి సద్గోష్ఠి సజ్జనులందరికీ సంతోష సభ. పాపములు పారద్రోలి బ్రహ్మానందాన్ని ప్రసాదించి చివరకు శ్రీకృష్ణ భగవానునికి కూడా ఆనందదాయకమై మోక్ష మార్గాన్ని చూపే సభ. యతిరాజు శ్రీ రామానుజుల వారి సభావైభవం ఎలా మోక్షప్రదమో వర్ణిస్తూ పాట ద్వారా వివరిస్తూ వినిపిస్తున్నారు శ్రీమతి యశోదాదేవి గారు. విని మనం కూడా తరిద్దాం. షేర్ చేసి మన బంధుమిత్రులకు కూడా తరించడానికి ఆస్కారం ఇద్దాం. ఆనందాన్ని కామెంట్ బాక్స్ ద్వారా పంచుకుందాం. వినండి. యతిరాజు శ్రీ రామానుజాచార్యుల వారి సభావైభవం. యతిరాజ సభ, స్వామి సభ, సేవ సభ, బాసిల్లు సభ. యతిరాజ సభ, స్వామి సభ, సేవ సభ, బాసిల్లు సభ. ఉత్తమ ధర్మము నేర్పు సభ, ప్రపత్తి నిష్టనొసగు సభ. ఉత్తమ ధర్మము నేర్పు సభ, ప్రపత్తి నిష్టనొసగు సభ. యతిరాజ సభ, స్వామి సభ, సేవ సభ, బాసిల్లు సభ. ప్రపన్నులకు అనుకూల సభ, సజ్జనులకు సంతోష సభ. ప్రపన్నులకు అనుకూల సభ, సజ్జనులకు సంతోష సభ. యతిరాజ సభ, స్వామి సభ, సేవ సభ, బాసిల్లు సభ. కరుణారసము పొంగు సభ, సోదరి బృందం నిండు సభ.
కరుణారసము పొంగు సభ సోదరి బృందం నిండు సభ యతిరాజ సభ స్వామి సభ సేవ సభ బాసిల్లు సభ వేదాంతులకు వేద్య సభ సాధులకు సద్గోష్ఠి సభ వేదాంతులకు వేద్య సభ సాధులకు సద్గోష్ఠి సభ యతిరాజ సభ స్వామి సభ సేవ సభ భాసిల్లు సభ దుర్గుణములను ద్రుంచు సభ సద్గుణములను నిల్పు సభ దుర్గుణములను ద్రుంచు సభ సద్గుణములను నిల్పు సభ యతిరాజ సభ స్వామి సభ సేవ సభ భాసిల్లు సభ నిర్భయముగను నిల్పు సభ నిత్యానందమొసగు సభ నిర్భయముగను నిల్పు సభ నిత్యానందమొసంగు సభ యతిరాజ సభ స్వామి సభ సేవ సభ భాసిల్లు సభ ప్రాకృతములను బాపు సభ బ్రహ్మానందమొసగు సభ ప్రాకృతములను బాపు సభ బ్రహ్మానందమొసగు సభ యతిరాజ సభ స్వామి సభ సేవ సభ భాసిల్లు సభ గోదాధర్మము నిల్పు సభ గోవిందుడు మరి మెచ్చు సభ గోదాధర్మము నిల్పు సభ గోవిందుడు మరి మెచ్చు సభ యతిరాజ సభ స్వామి సభ సేవ సభ భాసిల్లు సభ. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.